హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిన్ని ఛానల్కు స్వాగతం. ఈరోజు మా వీడియో ఏమిటంటే ఈ సండే స్పెషల్ మా ఇంట్లో పలావ్ విత్ ఆలు కుర్మా. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ముందుగా అయితే ఆలు కుర్మా రెడీ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి మంచిగా మగ్గిన తర్వాత 2 పచ్చిమిర్చి 1 టమాటో కూడా వేసి బాగా వేయించుకొని అందులో 1 స్పూన్ కారం వేసి తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసి తగినన్ని వాటర్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి మరియు గరం మసాలా కూడా వేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పలావ్ కోసం అయితే ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర అయితే ఈరోజు నెయ్యి లేదు, అందుకే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత బగారా దినుసులు అన్నీ వేసి వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్టు గరం మసాలా వేసుకోవాలి. అంతే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని కడిగి పెట్టుకున్న బియ్యము వాటర్ వేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఉడుకుతున్న కుర్మాలో కొత్తిమీర వేసుకుందాం. అంతే కొంచెం కసూరి మేతి కూడా వేసుకుని దగ్గరగా ఉడికేంత వరకు ఉంచి దించుకోవాలి. పలావ్ రైస్ అయితే ఉడికిందండి. ఇందులో పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంతే అండి, పలావ్ విత్ ఆలు కుర్మా అయితే రెడీ. మేమైతే ఇలా సర్వ్ చేసుకున్నాం. చూడండి, నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.